తీస్తా. నువ్వు అన్నందుకు ఇప్పుడు నిన్నే తీస్తా. హ్యాపీ యానివర్సరీ మీ ఇద్దరికి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వాతి. హే గాయ్స్, మా ఫ్రెండ్స్ అయితే మా ఇంటికి వచ్చేసినారు. ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఐడియా లేదు. అట్లా లంచ్ చేసుకొని తర్వాత వేరే ప్లాన్ ఉందన్నమాట. వేరే ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కడికైనా వెళ్ళి లంచ్ అయితే చేద్దాము అని స్టార్ట్ అయ్యాం. మీ ఇష్టం, మీరు ఏడికి తీసుకొస్తాడు. మల్నాడు పోదాం పామలి. ఇదే కదా, ఇగో ఇదే మల్నాడు కిచెన్, టేస్ట్ ఆఫ్ తెలంగాణ. వాడిస్తే వాడు పార్టిసిపేట్. మల్నాడు అంటే ప్లేసా? ఉండొచ్చు. తమిళనాడు లాగా. అండ్ ఇక్కడైతే మల్నాడుకి వచ్చేసినాం. మల్నాడు కానీ వచ్చినాం, కానీ కింద కల్చర్ ఉండే, అక్కడికి వెళ్ళేసి అక్కడ కొంచెం లంచ్ చేసేసుకున్నాం. మల్నాడుకి వెళ్ళలేము ఇంకా. ఇది కొంపల్లిలో ఉంది. మల్నాడు దీని మీదనే ఉంటుంది. ఇది కల్చర్. వై ఐడి కార్డ్? అంటే 18 ప్లస్ లేవనుకుంటున్నామా మేము? వన్ తందూరి చికెన్ హాఫ్. ఒకటి క్రిస్పీ లాంటిది, కేఎఫ్సీ టైప్ లేదండి చికెన్. మీ యానివర్సరీ కదా ఈరోజు. మీ యానివర్సరీ కదా. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 ఇయర్స్ అవుతుందా? సో ఈ 5 ఇయర్స్లో మీ గురించి మీరు చెప్పండి. మీ ఇద్దరు ఎట్లున్నారు? కొంచెం దగ్గర రండి. 5 ఇయర్స్ అయినా కొత్తగా పెళ్ళి అయినట్టే ఉంది. 5 ఇయర్స్ అయినా కొత్తగా పెళ్ళి అయినట్టే ఉందంట వీళ్ళకి. మన పెళ్ళి 2 ఇయర్స్ అవుతుంది కదా. నీకు ఎట్లుంది మరి? 10 ఏళ్ళు అయినట్టుంది. మా ఆయనకు 10 ఇయర్స్లో ఉందండి. అట్లా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. వీళ్ళ అమ్మాయిలు ఏం ఫ్రెండ్స్ కాదు, మేము అబ్బాయిలం ఫ్రెండ్స్. పెళ్ళిళ్ళు చేసుకున్నాక వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు. Hey guys, hi. Hey guys, this is Swati and she is Naina. Hi, hello. How are you? ఏం చేస్తున్నారు? She is Naina. She is Naina. ఇన్స్టాగ్రామ్లో తన ప్రొఫైల్ నేమ్ కూడా she is Naina అని ఉంటుంది. యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మేము వెళ్ళేటప్పుడేమో ఫుల్ ఎండ్ ఉండే, మేము బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడ్డది. ఇప్పటికైతే ఆగిపోయింది వర్షం, కానీ ఫుల్ ఒక రేంజ్లో పడ్డది వర్షం ఇంతకుముందు. ఇటే తిరుగుదాం ఇంకా. మాల్ లేకపోతే ఒక కార్ ఒక దగ్గర పెట్టేసి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఇప్పటికే ఏడుస్తుండు వినీత్, మేము లేకుండా కానిచ్చారని. మేము ఇప్పుడు రాయచందని మాల్కి వచ్చినాం. అంతే, ఈరోజు డే మొత్తం తిరుగుడే ఇక మా పని. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, ఇంకొక దగ్గర నుంచి ఇంకొక దగ్గర. మంచిగా ఉంది మాల్, పెద్దగానే ఉంది. అంటే అందరు చూస్తున్నారు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అవి ఇంకా ట్రైన్ పోతుంది. ట్రైన్ ఈ మాల్ అయితే కొంపల్లిలో ఉంది. మీరు నియర్ బై ఎవరైనా ఉంటే ఈ మాల్కి రండి, మంచిగా ఉంది. నేను చెప్పాలంటే మీద గేమ్ జోన్ కూడా ఉంది. పిల్లలు ఎవరైనా ఉంటే ఎట్లాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి వస్తే మీకు కొంచెం టైంపాస్ అవుతుంది. మరి ఈ పెద్ద మాల్ ఏం కాదు, చిన్న మాల్ అయినా మంచిగా ఉంది. కిడ్స్కి మంచిగా ఉంటుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ మా వినీత్ అండ్ వర్ష వాళ్ళు కూడా జాయిన్ అయిపోయినారు. కపుల్స్ ఎవరైనా అడుగుతుర్రా?
ఎవరు వచ్చి ఎవరు వీళ్ళని క్యాప్చర్ చేయి. హీరోయిన్ చలో షాపింగ్. అండ్ మేము ఇక్కడ జస్ట్ విండో షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చినాం. మేము మసాజ్ చేయించేసుకున్నాం, నెక్స్ట్ వాళ్ళు చేయించుకుంటున్నారు బాయ్స్. ఇంకా ఎలాగో టైం పడుతుంది కదా వాళ్ళకి, వెళ్ళి మనం విండో షాపింగ్ చేసుకుందాం, జస్ట్ అలా చూసేసి వద్దాము అని చెప్పేసి మీదకి వెళ్ళాం. మేము మీదకి వెళ్ళేసరికి మాతో పాటు మా బాయ్స్ కూడా మీదకి వచ్చేసినారు. అండ్ ఇక్కడ చూడండి, మా వర్ష ఆమె కోసం కాకుండా నా కోసం టాప్ సెలెక్ట్ చేస్తుంది. అండ్ ఇది చూసింది, నాకు నచ్చింది, ఇది కొనేసినాం. ఆ రోజు ఈవినింగ్ వేసుకున్నా కూడా. అండ్ ఇక్కడ బ్యాగ్స్ చూస్తున్నాం. బ్యాగ్స్ కలెక్షన్ బాగానే ఉండే, అంటే నాకు కొన్ని నచ్చినాయి, అందులో నేను ఈ బ్యాగ్ తీసుకున్నా. ఈ బ్యాగ్ ఎట్లుంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, బాగుందా బాగాలేదా. అండ్ ఈ బ్యాగ్ ప్రైస్ కూడా ఎంత ఉంటుందో గెస్ చేసి చెప్పండి మీరు నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వెతుక్కుంటారు, నేనేమో ఇవి రెండు చూస్ చేసుకున్నా. అగో మా బాయ్స్ ముగ్గురికి 3 షర్ట్లు తీసుకున్నారు. సేమ్. చలో బిల్ వేయించేద్దాం. ఈ 3 షర్ట్స్ బిల్ వేయి. అండ్ ఇక్కడ షాపింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బయటకు ఎక్కడికైనా వెళ్దాం అన్నది ప్లాన్. ఇప్పటికైతే మేము యాక్చువల్లీ ఇప్పుడు మేము మాల్ నుంచి బయటకు వెళ్ళేసరికి 8:30, 9 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి మా ఇల్లు ఇక్కడ నియర్ బై ఉంటుంది. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో ఇంకా తెలియదు. మా ఇంటికి అవును. మీరు మార్నింగ్ మీరు వచ్చేటప్పుడు వర్షం ఉంది కదా? వర్షం లేకుండా అంటే మళ్ళీ మేము క్రిన్స్టోన్ వెళ్ళినాం, ఆడ లోపల కూర్చున్నాం, అయినా వర్షం లేదు. అక్కడ లేదు. క్రికెట్ ఆడే వాళ్ళు కూడా వర్షం లేదు. అవును, ఉప్పల్లో కూడా వర్షం లేనట్టుంది కదా. జస్ట్ ఈ కొంపల్లి ఇటు సైడ్ పడింది, లైట్ గా డ్రిజిల్ అయింది. ఈడ మామూలుగా ఫుల్ పడ్డది వర్షం. ఈడ 20 నిమిషాలు అయినా సరే మొత్తం అల్లకల్లోనే చేసిపోయింది. ఎగ్జిట్ పైకి ఉంది. ఓకే, వీళ్ళకి టీ-షర్ట్స్ అనుకున్నాం. మసాజ్ కని వచ్చినాం మాల్ కి. మసాజ్ కని వచ్చి మసాజ్ చేయించుకొని ఇంత షాపింగ్ చేసుకొని షాపింగ్ అని బొక్క పెట్టుకొని పోతున్నాం. ఇప్పుడు ఎటు నుంచి లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా? లెఫ్ట్ టీ-షర్ట్స్ కూడా బాగుంటాయి. గ్రీన్ ది భలే సెట్ అయింది. మరూన్ కూడా బాగుంది. స్వాతికి సెట్ అయింది మరూన్. అది కొంచెం బ్రౌన్. పొడిచి కాకి లెక్క. అమ్మో, నువ్వు ఎప్పుడైనా ఇచ్చినావా ఏందైనా అలాంటి గిఫ్ట్? ఏమో సంతోషం, నా చూసుకో. నేనేం చేస్తానా తాగుతానా నా బొందా. నువ్వు ఏమంటావు అంటే, ఎప్పుడు నేను నీకు గిఫ్ట్ ఇచ్చిన దాన్ని నేను యూజ్ చేద్దాం అంటే అసలు నాకు టైమే దొరుకుతలేదు. వదిలిపెట్టి పోరా నాయన, నువ్వే నన్ను అనాలి. ఇప్పుడు ఎలా సన్నగా అవుతున్నారు కదా, అయితే అమ్మాయిలు చూస్తారు నా బొందే దాని తక్కదా ఇది ఒకటే వస్తున్నారా నాయన అంటే ఇంకా నేను ఇంకో తలకాయ నొప్పి కూడా. నీతోనే తలకాయ నొప్పి ఉందంట నాయన. మనకు ఒకటే అంత బరువు అంత హెవీగా అనిపిస్తున్నప్పుడు ఇద్దరు ముగ్గురిని మనం అంటే నైనా నీకు బరువు అవుతుందా? హెవీ అంటే ఆ ఉద్దేశంతో నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నాకు అర్థమైపోయింది. అంతే నైనా నేను హెవీ అంటుండు, నువ్వు బరువు అవుతున్నావు అంట సంతోషాలకి.
అది కాదు మ్యాటర్, ఆ విషయంలో కాదు అది అట్లా అనేది. నేను అనేది ఏ విషయంలో అంటే, ఇప్పుడు మనం ఒకరికి టైం ఇవ్వడానికి మనకి ఇంత ఉన్నప్పుడు ఈవెన్ వదిలేసి నేను ఇంకొక వాళ్ళకి టైం ఇవ్వడం అంటే అది పాసిబులా? అసలు ఫస్ట్ చెప్పండి. పొద్దుగా లేస్తే కళ్ళ ముందే ఉంటాం కదా, ఇంకా మనం ఏడ చెప్పి టైం ఇచ్చేది. ఇట్లా అంత టైం ఉండాలంటే ఇప్పుడు మన జనరేషన్ కాకుండా పాత జనరేషన్ ఉంటుంది చూడు, ఏముంది బయటికి పోయిందంటే మా ఆయన బయటికి పోయిండు, ఇంకా తెలియదు సాయంత్రమే వస్తాడు, ఇంకా ఏమన్నా కానీ అంతే. పొద్దున పోయిండు సాయంత్రం వస్తాడు మా ఆయన డ్యూటీ పోయిండు. అదే ఇప్పుడు వాడు ఏ డ్యూటీ చేస్తుండ అనేది కూడా కనుక్కోరు. వాడు చిన్నింటికి పోయి మళ్ళీ నైట్ షిఫ్ట్ చిన్నింటికా? ఇప్పుడు చిన్నింటికి కాదు కదా, ఇంటి నుంచి పక్క గల్లీలోకి పోతే తెలిసిపోతుంది. అయిపోయా, తెలిసేది ఏం లేదు. వాడు గ్రేటే, వాడు 2 మెయింటైన్ చేస్తున్నాడు ఈ కాలంలో. వాడు చాలా గ్రేట్. వాడికి గుండెలు ఏం గుండె రావా అంది అంటారు చూడు, ఆ గుండె బతకాలంటారు చూడు. అసలు ఫుల్ ఫన్ ఉంటుంది మా ఫ్రెండ్స్తో అయితే. మేమైతే కంటిన్యూగా మాట్లాడుకుంటూనే ఉంటాం, నవ్వుకుంటూనే ఉంటాం, అన్ని కోతి చేష్టలు చేస్తుంటాం. ఉండాలబ్బా, ఫ్రెండ్స్ గ్యాంగ్ మాత్రం పక్కా ఉండాలి. పెళ్ళైనా అవ్వకపోయినా గ్యాంగ్ని మాత్రం మెయింటైన్ చేయాలి. మనకు కూడా ఫుల్ మంచిగా అనిపిస్తుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. డోర్ తీసావా పలకొట్టాలి? ఉంది కానీ మస్కారా కొనుక్కుంటాడంట. మస్కారా దేనికి పెట్టుకుంటారు సంతోషన? మస్కారా డిష్ తగలకుండా, అది కాజల్. అది రఫ్ రఫ్ ఉంటుంది చూడు, ఆ బ్రష్ మస్కారా. వాడు వాళ్ళ వైఫ్ అన్ని వాడే కొనిస్తాడు. హ్యాండ్ బ్యాగ్ కూడా మళ్ళీ టీ షర్ట్ అన్న వేసపోయి గురించి మాట్లాడుతున్నాం కాదు. ఏమంటుండో బ్లాక్ టీ షర్ట్ ఉంటే చూడ, ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్, క్రాప్ టాప్ చిన్న తీసి పట్టుకొని వచ్చింది. సరిపోతుంది, సరిపోతారు. ఎట్లా అవుతుంది చూడమే. లేదు, వారం రోజులు అవుతుంది మేము అవి తెచ్చి. మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇట్లా వచ్చి వాళ్ళ ఇల్లు అన్నట్టు ఫీల్ అయ్యి గెస్ట్ లాగా అనుకోకుండా మంచిగా ఫ్రీగా తిరిగి ఇష్టం వచ్చింది తీసుకొని తిని అవన్నీ చేస్తుంటే నాకైతే మా ఇంటికి వచ్చి ఎవరైనా అట్లా ఉంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. అరే వీళ్ళు ఫ్రీగా ఉన్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. అదే జస్ట్ నార్మల్గా కూర్చొని వెళ్ళిపోయారు అనుకో, అరే గెస్ట్ లాగా వచ్చేసి వెళ్ళిపోతే అదొక ఫీల్ వేరే ఉంటుంది. కానీ మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఫ్రీగా ఉంటారు, ఎందుకంటే మేము అంతా క్లోజ్ కాబట్టి. మంచిగా వస్తారు, ఉంటారు, ఒక 2 days ఉండేసి వెళ్తారు కూడా, మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్న ఫార్మాలిటీ, మా ఫ్రెండ్స్ వాళ్ళ యానివర్సరీ కాబట్టి ఈరోజు ఏదో చిన్న పసుపు బొట్టు ఇస్తున్నా. ఇంట్లో చీర ఉంటే చీర పెట్టేసి మా అన్నకి షెల్ల కప్పుతున్నా. షెల్ల మ్యాండేట్ మా దాంట్లో, ఏమి ఇచ్చినా ఇద్దరికి ఇవ్వాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మా అవతారాలు చూసి వీళ్ళేంది జీన్స్లు వేసుకొని పసుబొట్టులు ఇచ్చుకుంటున్నాను అనుకోకండి. అంటే ఇప్పుడు మేము బయటకు వెళ్దామని మొత్తం రెడీ అయిపోయినాం, ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇక అనుకోకుండా పబ్బులకు పోవాలి. వినిద్దే అని కూడా షెల్ వేయొచ్చు కదనే, వాడు ఫీల్ అవుతున్నాడు. అయిపోయింది. నువ్వు కూడా వస్తే బాగుంటుంది ఇక్కడ. అరేనా ఏడికోతున్నాం హాట్ కప్ కాఫీకి వెళ్తున్నాం మేము ఇప్పుడు. వీళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్ పార్టీ ఇస్తారు. వీళ్ళు పార్టీ ఇస్తున్నావు కదా సంతోషరా, మీరే కదా పార్టీ. చలో
గట్టిగా ఆ. సంతోష్ అన్న వాళ్ళదే అంటే పార్టీ ఇప్పుడు సంతోష్ అన్న వాళ్ళదే పార్టీ. లేకుంటే ట్యాగ్ చేసి పెట్టేది. అక్కడ ఉందిగా పెద్దగా హాట్ కాఫీ. ఇదే రా మరి. అక్కడ హలో గాయ్స్, ఒకసారి హాయ్ చెప్తారు అందరు, ఇటు తిరగండి రా. ఏ సంతోష్ బాబు చెప్పాలా హాయ్. అండ్ ఇక్కడైతే మేమైతే హాట్ కప్ కాఫీకి వచ్చేసినాం. ఇది కూడా కొంపల్లిలోనే ఉంది. ఇది కూడా నియర్బై ఉంటుంది మా ఇంటికి. అన్నీ నియర్బైయే మా ఇంటికి. చూసినారా అట్లా ఉంటుంది మళ్ళీ మనతో. అండ్ ఇక్కడ లైవ్ బ్యాండ్ కూడా ఉండే, మంచిగా ఎంజాయ్ చేసినాం. సో చూపిస్తా, లెట్స్ గో. యానివర్సరీ కపుల్కి కేక్ కట్ చేయించినాం. ఇట్లా మేము ఎంజాయ్ చేసినాం. మా డే మాత్రం ఫుల్ ఫన్ ఉండే, మస్తు అంటే మస్తు అనిపించింది. చాలా డేస్ తర్వాత కలిసినాం. ఇక వాళ్ళు ఎల్లగొట్టేంత వరకు ఉన్నామాడ, వాళ్ళు ఎల్లగొట్టిన తర్వాత బయటకు వచ్చేసినాం. ఓకే బాయ్ గాయ్స్. నాకు కూడా హగ్గేమో. ఓకే బాయ్. చలో, అట్లా మా డే ఎండ్ అయింది ఫుల్ ఫన్తో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. Please do like, share and subscribe to my channel for the vlog. And don't forget to press the bell icon. Bye bye.